ఓం శ్రీ గురుభ్యో నమః. మిథున రాశివారందరికీ స్వాగతం. ఈరోజు మనం ఏప్రిల్ 2026 మాసం మీకు ఎలా ఉండబోతోందో చాలా వివరంగా లోతుగా విశ్లేషించుకోబోతున్నాం. ఈ నెలలో గ్రహాల సంచారం మీ జీవితంలోని ముఖ్యమైన అంశాలైన వృత్తి, డబ్బు, కుటుంబం, ఆరోగ్యం ఇలా అన్నింటి మీద ఎలాంటి ప్రభావం చూపబోతోందో క్షుణ్ణంగా చూద్దాం. మీ భక్తి టీవీకి మనస్ఫూర్తిగా స్వాగతం. ఇది మీ అందరికీ తెలిసిన లక్కీ స్పిరిచువల్స్ ఛానలే. మీరు ఇంతవరకు మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ఇప్పుడే ఈ వీడియో చూస్తూనే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ను నొక్కండి. ఒకవేళ మీరు ఇప్పటికే మా సబ్స్క్రైబర్ అయితే చాలా చాలా ధన్యవాదాలు. దయచేసి మీ నక్షత్రాన్ని కామెంట్స్లో తప్పకుండా తెలియజేయండి. సరే, ఈ నెల విశ్లేషణలో మనం ఏ అంశాలు చూడబోతున్నామో ఒక్కసారి చూద్దాం. ముందుగా అసలు మిథున రాశి వాళ్ల వ్యక్తిత్వం ఎలా ఉంటుంది, వాళ్ల బలాలు, బలహీనతలు ఏంటో తెలుసుకుందాం. ఆ తర్వాత ఏప్రిల్ 2026లో గ్రహాల స్థానాలు ఎలా ఉన్నాయో చూసి దాని ఆధారంగా వృత్తి జీవితం, డబ్బు, ప్రేమ, కుటుంబం, ఆరోగ్యం ఎలా ఉండబోతున్నాయో విశ్లేషిద్దాం. ఇక చివరగా ఇది చాలా ముఖ్యం, గ్రహాల అనుకూలతలు పెంచుకోవడానికి మనం పాటించాల్సిన పరిహారాలు ఏంటో వివరంగా చర్చిద్దాం. ఓకే, మనం ముందుకెళ్దాం. ఏ నెల ఫలాలను అర్థం చేసుకోవాలన్నా ముందు ఆ రాశివారి సహజ స్వభావమేంటో తెలుసుకోవడం చాలా అవసరం. ఎందుకంటే వాళ్ల వ్యక్తిత్వమే వాళ్ల బలం, కొన్నిసార్లు అదే వాళ్ల బలహీనత కూడా. మిథున రాశిలోకి మృగశిర నక్షత్రం 3, 4 పాదాలు, ఆరుద్ర నక్షత్రం మొత్తం 4 పాదాలు, పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాలు వస్తాయి. మరి ఈ రాశివారి గుణగణాలు ఎలా ఉంటాయో ఇప్పుడు వివరంగా చూసేద్దాం. చూడండి, మిథున రాశివారిలో ఉండే కొన్ని అద్భుతమైన లక్షణాలు ఇవి. వీళ్లలో హాస్యమనేది సహజంగానే ఉంటుంది. ఎంతటి సీరియస్ విషయాన్నైనా తేలికగా నవ్వించి చెప్పగలరు. భవిష్యత్తు గురించి ఆలోచించి చక్కటి ప్రణాళికలు వేయడంలో వీళ్లు దిట్ట. ఇక వీళ్ల మాట తీరు, అబ్బో, సమయానికి తగినట్టుగా మాట్లాడే నేర్పు వీరి సొంతం. అనుకున్నది సామరస్యంగా, ఎవర్ని నొప్పించకుండా సాధించగలరు. ముఖ్యంగా కష్టపడి సంపాదించిన డబ్బుకే వీళ్లు ఎక్కువ విలువ ఇస్తారు. స్వార్జితం మీదే దృష్టి పెడతారు. అంతేనా, ఒకే సమయంలో 2 వేర్వేరు వృత్తులను కూడా అవలీలగా నిర్వహించగల సామర్థ్యం వీళ్లకుంది. ప్రతి నాణ్యానికి 2 వైపులు ఉన్నట్టు మిథున రాశివారికి కూడా జీవితంలో కొన్ని సవాళ్లు ఎదురవుతూ ఉంటాయి. ముఖ్యంగా బంధువర్గం అంటే బాగా నమ్మిల వాళ్లనుంచే కొన్నిసార్లు మోసపోయే అవకాశాలుంటాయి. చిన్నతనం నుంచే జీవితంలో ఎన్నో కష్టాలు చూసి ఉంటారు. వీళ్ళు మంచి మనస్సుతో ఇతరులకు సహాయం చేస్తే దాన్ని కొందరు తమ స్వార్థానికి వాడుకునే ప్రమాదముంది. వీరి దగ్గర అద్భుతమైన ఐడియాలుంటాయి, కాని వాటిని మొదట్లో ఎవరూ గుర్తించరు, తిరస్కరిస్తారు. ఇది వీళ్లను చాలా నిరాశకు గురిచేస్తుంది. ఇక అన్నింటికన్నా ముఖ్యమైన బలహీనత జరిగిపోయిన గతాన్ని గురించి ఎక్కువగా పదే పదే ఆలోచించడం. కాబట్టి ఇక్కడ కీలకమైన విషయమేమిటంటే, ఈ వాక్యం మిథున రాశివారి జీవితానికి ఒక విజయసూత్రం లాంటిది. గతాన్ని పదే పదే తలుచుకుని బాధపడటం మానేయాలి. జరిగిన పొరపాట్ల నుంచి పాఠాలు నేర్చుకుని ముందుకు సాగితే చాలు. జీవితంలో అత్యున్నత శిఖరాలను అధిరోహించడం ఖాయం. మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది. ఇప్పుడు అసలు విషయానికొద్దాం. ఏప్రిల్ 2026లో గ్రహాల ఆట ఎలా ఉండబోతుందో చూద్దాం. ఈ గ్రహ సంచారాలే ఈ నెల మీ ఫలితాలను నిర్ణయిస్తాయి. ఈ నెలలో ఫలితాలు మిశ్రమంగా, అంటే కొన్ని బావుంటాయి, కొన్ని కొంచెం సవాలుగా ఉంటాయి. కాని మొత్తం మీద చూస్తే చాలా వరకు అనుకూలంగానే ఉండే అవకాశం ఉంది. కొన్ని గ్రహాలు బలంగా మద్దతిస్తుంటే మరికొన్ని కాస్త పరీక్ష పెట్టవచ్చు. ఈ పట్టికను కొంచెం జాగ్రత్తగా గమనించండి. రవి 10వ, 11వ స్థానాల్లో ఉండటం వల్ల పురోగతి, లాభాలు ఖాయం. ఇక కుజుడు ఏప్రిల్ 3 నుండి మీ కర్మస్థానమైన 10వ ఇంట్లోకి వస్తున్నాడు. ఇది మీకు అపారమైన శక్తిని ఇస్తుంది. కాని అదే ఇంట్లో శని కూడా ఉండటం వల్ల కొన్ని వివాదాలకు, ఒత్తిడికి దారితీయవచ్చు. శని 10వ ఇంట్లో ఉండటం వల్ల పనులు నెమ్మదిగా సాగుతాయి, కాని మీ ప్రయత్నంతో తప్పకుండా పూర్తవుతాయి. శుక్రుడు 20వ తేదీ వరకు లాభస్థానంలో ఉండటం అనేది ఒక వరం లాంటిది. ఇక మీ రాశిలోనే ఉన్న గురుడు మీకు స్థిరత్వాన్నిస్తాడు. సో ఓవరాల్గా చూస్తే వృత్తి జీవితంలో కొన్ని సవాళ్లున్నా లాభాలకు, పురోగతికి మాత్రం మంచి అవకాశాలున్నాయి. ఇప్పుడు ఈ నెలలో అత్యంత కీలకమైన అంశం మీ వృత్తి జీవితం. మీ కర్మస్థానం అంటే 10వ ఇంట్లో రవి, శని మరియు ఏప్రిల్ 3 నుండి కుజుడు, ఈ 3 గ్రహాలు కలుస్తున్నాయి. ఇది చాలా శక్తివంతమైన కలయిక, కాని అదే సమయంలో కొంచెం సంక్లిష్టమైనది కూడా.
ఇది మీ కెరియర్పై చాలా బలమైన ప్రభావాన్ని చూపబోతోంది. అసలైన ప్రశ్న ఇనే. 3 మొండి గ్రహాలు, అధికారాన్ని సూచించే రవి, కోపాన్ని శక్తిని సూచించే కుజుడు, కష్టాన్ని క్రమశిక్షణను సూచించే శని, అన్నీ ఒకే ఇంట్లో, అది మీ కర్మస్థానంలో ఉన్నాయి. మరి ఇంతటి తీవ్రమైన గ్రహకలయకను మీ వృత్తి జీవితంలో ఎలా సమన్వయం చేసుకోవాలి? దీన్ని ఎలా మీకు అనుకూలంగా మార్చుకోవాలి? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. ఇక్కడున్న అసల సమస్య ఏంటంటే, మీ పని ప్రదేశంలో ఒక రకమైన పోరాట వాతావరణం ఏర్పడటం. ఈ 3 గ్రహాల కలయిక వల్ల మీ పై అధికారులతో అనవసరమైన ఒత్తిడి పెరగవచ్చు. వాళ్ళు ఒక్కోసారి మిమ్మల్ని మెచ్చుకున్నట్టే ఉంటారు, మరుక్షణమే మళ్లీ మిమ్మల్ని విమర్శించవచ్చు. అంతేకాదు, మీ సహోద్యోగులు అనవసరమైన అడ్డంకులు సృష్టించే ప్రమాదముంది. మీరు మంచి చేద్దామనుకున్నా వాళ్లు అడ్డుపడే అవకాశముంది. ఈ విశ్లేషణను కొనసాగించే ముందు ఒక చిన్న విన్నపం. ఈ సమాచారం మీకు ఉపయోగకరంగా అనిపిస్తే దయచేసి మా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ మీరు ఇప్పటికే మా కుటుంబంలో సభ్యులైతే మీ నక్షత్రాన్ని కింద కమెంట్స్లో తెలియచేయండి. మీ స్పందన మాకు ఎంతో విలువైనది. సరే, ఈ పోరాట వాతావరణాన్ని ఎదుర్కోవడానికి ఒక స్పష్టమైన వ్యూహం అవసరం. ఇక్కడ తెలివిగా వ్యవహరించాలి. ముందుగా మీ ఆఫీసులో ఎవరు మీకు నిజంగా సహకరిస్తున్నారు, ఎవరు సహకరించినట్టు నటిస్తున్నారో గుర్తించండి. మీకు సహకరించే వారితో కలిసి ముందుకు వెళ్ళండి. వాళ్లతో మీ బంధాన్ని మరింత బలంగా చేసుకోండి. ఇక సహకరించని వారి విషయానికొస్తే వాళ్లతో వాదనలకు దిగి మీ సమయాన్ని, శక్తిని అస్సలు వృధా చేసుకోవద్దు. వాళ్లతో గొడవ పట్టుకోవద్దు. వాళ్ల నెగటివిటీ మీ పనిమీద ప్రభావం చూపకుండా దూరంగా ఉండటమే మంచిది. ఈ తేదీని బాగా గుర్తుంచుకోండి. ఏప్రిల్ 2 తర్వాత, ముఖ్యంగా 3వ తేదీ నుంచి కుజుడు మీ 10వ ఇంట్లోకి ప్రవేశిస్తాడు. ఇది ఉద్యోగం మారాలి అనుకునేవాళ్లకి, కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వాళ్లకి అపారమైన శక్తిని, ధైర్యాన్ని ఇస్తుంది. ఈ సమయంలో మీ ప్రయత్నాలు ఫలించే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. మీలో శక్తి, సామర్థ్యాలు పెరుగుతాయి. ఈ అవకాశాన్ని అస్సలు వదులుకోవద్దు. ఇప్పుడు మనం జీవితంలోని ఇతర ముఖ్యమైన అంశాలైన ధనం, ప్రేమ మరియు కుటుంబం వైపు దృష్టి సారిద్దాం. సరే, కెరియర్ కొంచెం టఫ్గా ఉన్నా మిగతా విషయాల్లో మాత్రం గ్రహాలు మీకు ఫుల్ సపోర్ట్ ఇస్తున్నాయి. కంగాలు పడాల్సిన పనిలేదు. గ్రహాల అనుగ్రహం ఈ విషయాల్లో చాలా బలంగా ఉంది. ఈ చాట్ ఈ నెలలోని ముఖ్య అంశాలను సంగ్రహిస్తుంది. ఆర్థికంగా చూస్తే ఇది మంచి లాభాలనిచ్చే నెల. మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం డబ్బు రూపంలో వస్తుంది. ఆదాయం పెరుగుతుంది. ప్రేమ జీవితం విషయానికొస్తే శుక్రుడి బలమైన స్థానం వల్ల చాలా సామరస్యంగా, ఆనందంగా ఉంటుంది. కుటుంబ జీవితంలో చిన్న చిన్న మాటపట్టింపులు రావచ్చు, కానీ అవి పెద్ద సమస్యలు కావు. ఇక పెట్టుబడుల పరంగా కూడా ఇది సానుకూల సమయం. పిల్లల చదువుల విషయంలో శుభవార్తలు వింటారు. ఆరోగ్యం విషయంలో ఈ నెల సగటుగా ఉంటుంది. పెద్దగా ఇబ్బందులుండవు. అయితే వృత్తి జీవితంలో ఉండే ఒత్తిడి మీ ఆరోగ్యంపై ప్రభావం చూపకుండా చూసుకోవడం చాలా చాలా ముఖ్యం. కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే ఈ నెలను ఆరోగ్యంగా గడిపేయవచ్చు. ఆరోగ్యం కోసం మీరు పాటించాల్సిన కొన్ని ముఖ్యమైన సూచనలు ఇవి. జీర్ణ సమస్యలు రాకుండా ఉండటానికి నూనెలో వేయించిన బరువైన ఆహారానికి దూరంగా ఉండండి. పని భారాన్ని సరిగ్గా ప్లాన్ చేసుకోండి, లేకపోతే అది మానసిక ఒత్తిడికి దారితీయవచ్చు. వాహనాలు నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా, నెమ్మదిగా వెళ్ళండి. అన్నింటికన్నా ముఖ్యం, ఆఫీస్ టెన్షన్ను ఇంటికి తీసుకురాకండి. అది మీ ఆరోగ్యాన్ని పాడు చేస్తోంది. ఇప్పుడు మనం చివరి మరియు అత్యంత ముఖ్యమైన విభాగానికి వచ్చాం. ఈ నెలలో ఎదురయ్యే సవాళ్లను తగ్గించుకోవటానికి, పాజిటివ్ ఎనర్జీని పెంచుకోవడానికి ఏ పరిహారాలు పాటించాలో చూద్దాం. ఈ ఆధ్యాత్మిక చర్యలు మీకొక రక్షణ కవచంలా పనిచేస్తాయి. ఈ నెలలో మీరు తప్పకుండా పాటించాల్సిన ఒక సింపుల్ ఆధ్యాత్మిక దినచర్య ఇది. మొదటగా, వీలైనప్పుడు తరచుగా ఆలయాలకు వెళ్ళండి. అది మీకు మానసిక ప్రశాంతతనిస్తుంది. భాగ్యస్థానంలో రాహు ఉన్నందున దుర్గామాత ఆరాధన చేయటం చాలా మంచిది. ఇది మీకు అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది. వృత్తిలో శనివల్ల కలిగే జాప్యాలను, కష్టాలను అధిగమించడానికి ప్రతిరోజూ శనిమంత్రాన్ని జపించండి. అలాగే వీలైనప్పుడు శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనం చేసుకోవటం వల్ల అన్నీ శుభాలు కలుగుతాయి. ఇది శని భగవానుడికి సంబంధించిన చాలా శక్తివంతమైన మంత్రం. ఈ మంత్రాన్ని ప్రతిరోజు, ముఖ్యంగా శనివారాల్లో పఠించడం వల్ల ఉద్యోగంలో ఎదురయ్యే కఠినత్వం, అడ్డంకులు మరియు ఒత్తిడి తగ్గుతాయి. మరోసారి చెప్తాను. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనేశ్వరం.
ఈ మంత్రాన్ని శ్రద్ధగా భక్తితో జపిస్తే శనిగ్రహం యొక్క అనుకూలత మీకు తప్పకుండా లభిస్తుంది. కాబట్టి ఈ నెలలోని సవాళ్లను చూసి భయపడకండి. వాటిని మీ ఎదుగుదలకు అవకాశాలుగా మార్చుకోవడానికి సిద్ధంగా ఉండండి. గ్రహాలు కేవలం దారిని మాత్రమే చూపిస్తాయి, కానీ ఆ దారిలో ఎలా నడవాలి అనేది మన చేతుల్లోనే ఉంటుంది. సరైన దృక్పథం, కృషితో ఎలాంటి అడ్డంకినైనా మీరు అధిగమించగలరు. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన లోతైన విశ్లేషణల కోసం దయచేసి మా ఛానల్కు లైక్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి మరియు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటికే సబ్స్క్రైబ్ చేసుకునుంటే మీకు మా హృదయపూర్వక ధన్యవాదాలు. దయచేసి మీ నక్షత్రాన్ని కామెంట్లో తెలియచేయడం అస్సలు మర్చిపోకండి. సర్వేజన సుఖినో భవంతు. ఓం